ఇవాళ తెలంగాణలో తీసుకుందాం, ఇదే రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఇదే కాంగ్రెస్ సామాజిక న్యాయం అని మాట్లాడేవాళ్ళు 70 మంది కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిండ్రు. ఆ 70 కార్పొరేషన్ల చైర్మన్ల బీసీలు ఎంతమంది ఇచ్చిండ్రు, రెడ్డి కులములకు ఎంతమంది ఇచ్చుకున్నారు మీరు తీయండి. ఒక్క కులంకు 30 మంది చైర్మన్లు ఇచ్చుకున్నారు. ఆర్టీఐ కమిషన్ వేస్తే ఒక్క బీసీకి అందులో స్థానం కల్పించలే. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల 21 మంది ఆర్డీఓ పోస్టులు ఉంటే 18 మంది ఒక రెడ్డి కులస్తులకు ఇచ్చుకున్నారు. మరి ఏం చెప్తాం, ఎట్లా కాపాడుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు నేను కులం గురించి మాట్లాడకుండా దేని గురించి మాట్లాడాలి? మీరేమో చెప్పకుండా నన్ను చేసుకుంటారు. మేము బీసీల కొరకు ఏదో చేస్తున్నాం, ఎస్సీ ఎస్టీలకు ఏదో చేస్తాం అనుకున్న మీరు ఎట్లిచ్చిందండి? 70 కార్పొరేషన్లలో 30 కార్పొరేషన్లు ఒక కులంకు. ఓన్లీ ఆ కులం వేస్తేనే మీరు అక్కడ సీట్లు వచ్చి కూర్చున్నారా? వేరే వాళ్ళు ఓట్లు వేయలేరా మీకు?